హై ఫ్రెండ్స్, ఈ మధ్యన ట్రెండింగ్ అవుతున్న నేమ్ వచ్చేసి ఇమ్మాడి రవి. అదే ఐబొమ్మ హెడ్. అందరూ పైరసీ చేశాడు అంటున్నారు కదా. అసలు పైరసీ అంటే ఏంటి? ఆ పైరసీ చేయడం వల్ల ఏం నష్టాలు, ఏం లాభాలు, వాటి గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. వీడియో అయితే ఎండింగ్ దాకా చూడండి, చాలా ట్విస్టులు అయితే ఉంటాయి. అసలు పైరసీ అంటే ఏంటి? ఎవరో తయారు చేసిన పాటలు, సినిమాలు, ఇంకా బుక్స్ అంటే పీడిఎఫ్స్ వారి అనుమతి లేకుండా కాపీ చేసి వేరే వాళ్ళకి పంపించడమే పైరసీ. ఇది అప్లోడ్ చేయడం లేదా పంపించడం ఇది చట్టరీత్యా నేరం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొత్తగా వచ్చిన సినిమా లేదా సాంగ్ థియేటర్ లో వచ్చే కొత్త సినిమాను రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో పెట్టడం, పెయిడ్ సాఫ్ట్వేర్ ని క్రాక్ చేసి ఎవరికైనా షేర్ చేయడం, ఇవన్నీ పైరసీకి ఎగ్జాంపుల్స్. అసలు పైరసీ ఎలా జరుగుతుందంటే, పైరసీ జరగడం చాలా సింపుల్. ఒకరు ఒరిజినల్ కంటెంట్ ని ఇన్లీగల్ గా కాపీ చేస్తే దాన్ని ఇంకొకరు వేరే వెబ్సైట్స్ లో అప్లోడ్ చేయడాన్నే పైరసీ అంటారు. మళ్ళీ థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్స్ కూడా డౌన్లోడ్ చేస్తారు. ఒక్కసారి అప్లోడ్ అయిన కంటెంట్ కనుక వేరే వాళ్ళకి డౌన్లోడ్ చేతికి వచ్చిందంటే దీన్ని స్టాప్ చేయడం అయితే మన కంట్రోల్లోకి రాదు. అసలు పైరసీ ఎందుకు చేస్తారు? ఫ్రీ అంటే అందరికీ ఇష్టం. ఫ్రీ 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 కంటెంట్ ఈజీగా దొరుకుతుంది. ₹1 ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఈజీ వేలో దొరుకుతుంది. పైరసీ వెబ్సైట్స్ కి యాడ్స్ వల్ల హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. అది లాక్స్ ఆఫ్ లో అవ్వచ్చు, క్రోడ్స్ లో అవ్వచ్చు. ఓకే, అది ఎట్లా అంటే, మనకి బొమ్మ చూస్తున్న టైంలో మనకి బెట్లు గిట్లు అన్నీ వస్తాయి కదా, అదే అనమాట. హ్యూజ్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుండి వస్తుంది వీళ్ళకి. మన డేటాని అమ్ముతారు కూడా. అసలు పైరసీ వల్ల ఏం జరుగుతుంది? పైరసీ వల్ల క్రియేటర్స్ కి డ్యామేజ్ జరుగుతుంది. అదే క్రియేటర్స్ కి డ్యామేజ్ అంటే, ఇప్పుడు మూవీ తీస్తారు కదా, మూవీలో డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ రైటర్ ఆర్ మ్యూజిక్ కంపోజర్ లిరిక్స్ వాళ్ళవి ఎవరైనా పైరసీ చేస్తే వాళ్ళే నష్టం వస్తుంది. బట్ వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, కొంచెం మనీ అనేది మనకి తగ్గించాలి. టికెట్ రేట్స్ కానీ, పాప్కార్న్ రేట్స్ కానీ. అప్పుడు కొంచెం మనం పైరసీ వెంబట పడకుండా ఈ థియేటర్కి అయితే వెళ్తాం. మనకి మెయిన్ డేంజర్ పైరసీ వెబ్సైట్స్ యూజ్ చేసే వాళ్ళకైతే మెయిన్ డేంజర్. ఫస్ట్ పాయింట్, పైరసీ వెబ్సైట్స్ లో యూజ్ చేసే వాళ్ళకి మాల్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ అనేవి మన దాంట్లో వచ్చేస్తాయి. అవి కొన్ని వైరస్ అనమాట. ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎనీ హ్యాక్ అయ్యే ఛాన్స్ 100% అయితే ఉంటుంది. పర్సనల్ డేటా లీక్ అవుతుంది. నా మొబైల్లో ఏమీ లేదు, వాడు ఏం నా డేటా లీక్ చేసుకున్నా ఏం కాదు, పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే నువ్వు హ్యాపీ, మొబైల్లో అయితే జీరో క్యాష్ లేదు, అసలు నా దగ్గర బ్యాంక్ అకౌంటే లేదు అనుకునే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే నీ మొబైల్లో కాల్ డేటా ఉంటుంది కదా, కాంటాక్ట్స్. అదే నీ లవర్ నెంబర్ అయి ఉండొచ్చు, నీ మదర్ నెంబర్ అయి ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ నెంబర్ అయి ఉండొచ్చు, నీ సిస్టర్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. అవి కూడా వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకో, పైరసీ యూజ్ చేసే వాళ్ళైతే. మీ ఫ్యామిలీ ఫొటోస్ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ కూడా వెళ్తాయి. ఇప్పుడు నువ్వు స్టోర్ చేసుకున్నావు గూగుల్లో, ఆ గూగుల్ నుండి క్రోమ్ వాడి నువ్వు కనుక పైరసీ చూసావనుకో, ఆ గూగుల్లో సేవ్ చేసుకున్న ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఆ సేవ్ చేసుకున్న ఫొటోస్ అన్ని ఈ పైరసీ వెబ్సైట్స్ వాడికి మన 5,00,000 మంది ఎన్నో మంది డేటా దాచుకున్నాడు అన్నాడు కదా, అందుకైతే స్టోర్ అయి ఉంటాయి మనకి. ఇంకో విషయం, పైరసీ చేసిన, చూసిన ఆర్ డౌన్లోడ్ చేసిన ఇండియా లా ప్రకారం ఫైన్ అయితే ఉంటుంది. అది ఎంతంటే 500, 2,000, 30,000 కాదు, 50,000 నుండి 20 లక్షల వరకు ఫైన్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా 3 months జైలు శిక్ష, ఇంకా లేదంటే 3 years పాటు జైలు శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇది టెక్నికల్లీ గవర్నమెంట్ లా ప్రకారం, ఇండియా లా ప్రకారం ఇన్లీగల్. సో ఫ్రెండ్స్, పైరసీ అంటే ఫ్రీ ఎంటర్టైన్ మాత్రమే కాదు, ఇతరుల హార్డ్ వర్క్ ని మనం సింపుల్ గా దొంగలించడం లాంటిది. లాస్ట్లో ఒక మాట చెప్పేస్తా, వినండి. ఇప్పుడు నువ్వు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఒక వీడియో తీస్తావు, దానికి సరే ఇప్పుడు నేను తీసాను అనుకో ఒక వీడియో, నాది ఒక 1000 views వచ్చినాయి. ఓకే, నా వీడియోని ఇంకొకడు డౌన్లోడ్ చేసి వాడి ఛానల్లో కానీ వాడి దాంట్లో కానీ అప్లోడ్ చేస్తే, ఒకవేళ వాడికి 1 million views వస్తే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? అదే నా ప్లేస్లో కనుక మీరుంటే, అంటే ఇప్పుడు కాపీ చేసినట్టు, అంటే పైరసీ చేసినట్టు. అంటే ఇప్పుడు నా కంటెంట్ని వాడు దొంగలించి వాడి దాంట్లో పెట్టాడు, నాకు కొంచెం బాధే ఉంటుంది. ఓకే, సో ఆ బాధ మనకు తెలుసు కదా. మన డబ్బులు ఎవరైనా తీసేస్తే మనకి ఎట్లా ఉంటుందో, వాళ్ళు తీసిన మూవీస్ కానీ అవి కానీ మనం పైరసీ చేసినా చూసినా వాళ్ళకే ఉంటుంది. ఓకే, బాధ.
అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా కొంచెం రిక్వెస్ట్ చేద్దాం. కొంచెం టికెట్స్ రేట్స్ తగ్గిస్తే వాళ్ళు కూడా ఓకే. మనం కూడా కొంచెం మన వైపు వెళ్తాం. బట్ వాళ్ళు టికెట్ రేట్స్ హై పెంచేసుకుంటున్నారు. బట్ పైరసీలు అయితే చూడొద్దంటున్నారు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టమైపోద్ది థియేటర్స్కి పోవాలంటే. ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి 2000 to 1500 ఉంటుంది. ఇలా అయితే చాలా కష్టం. చాలా మంది వెళ్ళలేరు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే. అయినా సరే ముఖ్యమైనది మనకి పర్సనల్ డేటా కాబట్టి పైరసీలు చూడడం ఆపేద్దాం. ఇది నేను చెప్పిందే కదా, కొంచెం గవర్నమెంట్ చెప్పిందే. బట్ ఈ పైరసీ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఈ పైరసీ చాలా ఇన్లీగల్ అండ్ హార్మ్ఫుల్. ఇంతే నేను చెప్పాలనుకుంది పైరసీ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ.